గతంలో లొంగిపోయిన మావోయిస్టులకు ఉపాధి కల్పించేందుకు అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీస్ శాఖ చర్యలు చేపట్టింది. పాడేరు జిల్లా కేంద్రంలో ఈ మేరకు పోలీస్ శాఖ సరళ్ పేరిట ఓ కార్యక్రమం నిర్వహించి సులభమైన వ్యాపారాలు చేసుకునేందుకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఎస్పీ అమిత్ బర్గార్, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్, పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వి అభిషేకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ జిల్లాలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక మంది గిరిజనులు మావోయిస్టు కార్యకలాపాల నుండి బయటకు వచ్చి జనజీవన స్రవంతిలో కలిసిపోయారని చెప్పారు. వారికి మెరుగైన జీవితం కల్పించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్నారు. వారు సొంత వ్యాపారాలు చేసుకోవడానికి లేదా ఏవైనా వృత్తులు చేసుకోవడానికి వీలుగా శిక్షణ ఇస్తున్నట్టు పేర్కొంటూ శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శిక్షణ పొంది చిన్న చిన్న పరిశ్రమలు స్థాపించుకోవాలనుకునే వారికి బ్యాంకు రుణాల సదుపాయం కూడా కల్పిస్తామని తెలియజేశారు. యువత మావోయిస్టు ప్రలోభాలకు లోను కాకూడదని, అలాగే గంజాయి జోలికి పోకుండా ఉండాలని ఈ సందర్భంగా సూచించారు. సో ఈ రోజు వచ్చేసి మీకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, ఎలాంటి స్కిల్స్ మీరు డెవలప్ చేస్తే మీకు ఎకనామికల్లీ ఉపయోగపడుతుందని స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు మాట్లాడతారు. అలాగే ఐఎల్ఓ వాళ్ళు మీకు ఎలాంటి ట్రైనింగ్ ఇస్తే మీకు ఉపయోగపడుతుందని ఐఎల్ఓ వాళ్ళు మాట్లాడతారు. వీళ్ళనే కాక మన బ్యాంక్ నుంచి కూడా కొంతమందిని పిలిచాం. లీడ్ బ్యాంక్ అఫీషియల్స్ వీళ్ళు వచ్చారు, లీడ్ బ్యాంక్ మేనేజర్స్. వీళ్ళు ఏంటంటే బ్యాంక్ నుంచి మీరు ఎలా లోన్స్ తీసుకోవచ్చు, దానికోసం కావాల్సిన ప్రాసెస్ ఏంటి అనేది మీకు వాళ్ళు అసిస్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ని మీరు బాగా వినియోగించుకొని మీరు బాగా డెవలప్ అవ్వాలనే ఒక ఉద్దేశంతో దీన్ని డిజైన్ చేశాము. మీ అందరూ ఈ అన్ని దుర్మార్గాన్ని వదిలేసి మంచి పని కోసం మీరు ఎట్లా మోటివేట్ అయిపోవచ్చు, దీనికోసం సడన్ ప్రోగ్రామ్. దాంట్లో ముఖ్యమైన ఐఎల్ఓ మేడం గారు, వాళ్ళ టీమ్, బ్యాంక్స్ తరఫున కొన్ని రిప్రజెంటేటివ్స్ ఉన్నాయి. అండ్ పిఓ గారి తరఫున స్పెషల్లీ మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి తరఫున ఎక్కువ ఎంఫసిస్ ఇవ్వడం జరిగింది. మన పిఓ పాడేరు గారు ఖచ్చితంగా మీకు హ్యాండ్ హోల్డింగ్ చేయాలి. అభిషేక్ మీ పైన చాలా రెస్పాన్సిబిలిటీ ఉన్నాయి. I know you are doing చాలా వండర్ఫుల్ వర్క్, స్పెషల్లీ గిరిజన ప్రాంతం పిల్లల కోసం. సో ఇప్పుడు స్పెషల్గా మన తరఫున కూడా ఇప్పుడు సరళ మనిషి పైన కూడా కొద్దిగా మంచి ఈ ప్రోగ్రామ్ని సపోర్ట్ ఇచ్చి వాళ్ళకి ఏమైనా లైఫ్లో అసిస్టెన్స్ ఏమైనా ఉన్నా అది కొద్దిగా తీసుకోవచ్చు. సో ఈ వర్డ్స్లో ఐ రిక్వెస్ట్, ఆల్దో సీక్వెన్స్ కొద్దిగా చేంజ్ అయ్యింది, బట్ I request you to speak some words and show the commitment that you are going to show to them. ఆంధ్ర రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 1995-2005 ఆ కాలంలో వన్ ఫ్యామిలీ వన్ ఐటీ ఎంప్లాయీ అని ఒక పిలుపునిచ్చారు. అప్పుడు హైదరాబాద్ మనకి ఐటీ క్యాపిటల్గా, బెంగళూరు డిజిట్గా అప్పుడు డెవలప్ అవుతూ వచ్చింది. కానీ ముఖ్యమంత్రి వర్యులు గత నెల దీపావళి తర్వాత జరిగిన విశాఖపట్నం ఉమ్మడి జిల్లా రివ్యూలో ఆయన వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెనర్, దట్ మీన్స్ వ్యవస్థాపకుడు, మీన్స్ మీరు ఒక వ్యవస్థని స్థాపించి ఒక పారిశ్రామికవేత్తగా మారాలి అనే ఒక పిలుపుని గౌరవ ముఖ్యమంత్రి వర్ణించారు. దానికి కావాల్సినది ఏంటంటే రెండు, ఒకటి నైపుణ్యాలు, ఇంకొకటి రుణాలు. దట్ మీన్స్ మనకు ఎవరో ఒకరు అప్పు ఇవ్వాలి, మన అప్పు ఇస్తేనే ఏదో ఒక చిన్న ఒక వ్యవస్థని స్థాపన చేయగలుగుతాము. కానీ ఆ వ్యవస్థని స్థాపించాలంటే మీకు కావాల్సింది నైపుణ్యం. సో మన పోలీస్ డిపార్ట్మెంట్, పోలీస్ శాఖ వారి రెండింటిని కలిపి మీ అందరికీ గతం గుర్తుండకుండా భవిష్యత్తు, బంగారు భవిష్యత్తుని ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో సరళ్ అని ఒక ప్రోగ్రామ్ని పెట్టడం జరిగింది. మీ అందరూ ఎక్కడొక్కడ నుంచి ఎలా వచ్చారో అది పక్కన పెట్టేస్తే, కానీ మీరు ముందుకు ఎలా వెళ్ళాలి, ఏ దారిలో మీరు నడుస్తూ ముందుకు వెళ్తే మీరు 10 మందికి మంచి ఒక ఆదర్శంగా ఉండవచ్చనే ఉద్దేశంతోనే మన స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్తో కలిపి మీకు కొన్ని నైపుణ్యాల మీద శిక్షణ ఇవ్వబోతున్నారు, శిక్షణ కాకుండా. సో మీరేం చేయాలి, ఫస్ట్ మీకు ఏం కావాలి, మీరు ఏ దారిలో వెళ్తే నాకు మంచిగా ఉంటుందని మీరు ఫస్ట్ తెలుసుకోవాలి. మనము బట్టలు కుట్టించడం, టైలరింగ్, అది ఒక స్కిల్.